ఇందాక చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు కదా, డైరెక్టర్స్ మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ వాళ్ళు మీ సినిమాల గురించి మాట్లాడుతుంటే అన్ని మైండ్లో తిరుగుతున్నాయి. అండ్ తర్వాత మీరు ఇప్పుడు మాట అన్నారు, సినిమా స్పాన్ తగ్గిపోయింది, 3 రోజులు వారం రోజులు వచ్చేసిందంటే ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు, కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ మళ్ళీ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తెలియదు, కానీ అలాంటి ఒక సినిమా అంతే. వేరే ఏంటంటే ఇప్పుడు మీకు నేను డి తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఏం రాశారంటే, నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా, ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి, ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారి, ఒక దాంట్లో ఇది. సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటికి రావా తప్పించి నీకేం రాదా, రాయలేవా? పండగ చేసుకో వాజ్ ఎ బిగ్ హిట్ కమర్షియల్లీ, ఓకే. బట్ అప్పటికే ఒక రొటీన్లోకి, ఒక టెంప్లెట్లోకి నేను సినిమా తీసుకెళ్ళిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాను ఆ టైప్లో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్టే, రొటీనే, నవ్వడం కూడా రొటీన్గా నవ్వేశారు, రొటీన్గా వచ్చే కలెక్షన్లు, రొటీన్గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్లో పొద్దునే నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీనేగా అది కూడా. అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హగ్ చేసుకుంటాం, రొటీనేగా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్గా చూడడం అది స్టార్ట్ చేస్తే, నేను అప్పుడు దట్ ఈస్ వన్ ఓకే, సరే మనం కూడా వేరే కూడా చేయగలము, వేరే ఎమోషన్స్, డెప్త్ ఉన్న ఫిల్మ్స్ అని నిన్ను కోరి చూసి చేయడం జరిగింది.